హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ట్రెజరీ వారి శుభవార్త. 2 చెల్లింపులు చేస్తూ సీఎస్ కీలక ప్రకటన. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు అత్యంత సంతోషకరమైన వార్త ఒకటి అధికారికంగా వెలువడింది. ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి 2 రకాల చెల్లింపులు చేయనున్నట్లు చీఫ్ సెక్రటరీ సీఎస్ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడటం మనం గమనించవచ్చు. సాధారణంగా వచ్చే నెలవారీ పెన్షన్‌తో పాటు అదనంగా మరో చెల్లింపు కూడా జరగబోతోందని ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి రాబోతున్నాయి. ట్రెజరీ విభాగం నుంచి వచ్చిన ఈ శుభవార్త పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. ఎందుకంటే మే నెల 1వ తేదీన మీ ఖాతాలో జమ అయ్యే పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల అయితే కనిపించనుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం డీఆర్ అరియర్స్. డీఆర్ అనేది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యం వంటి ఉపశమనం. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డీఆర్ బకాయిలను నేరుగా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ సర్వీస్ పెన్షన్ పొందుతున్న వారే కాకుండా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ ప్రయోజనాన్ని అయితే పొందుతారు. అంటే రిటైర్ అయిన ఉద్యోగులతో పాటు వారి మరణాంతరం పెన్షన్ పొందుతున్న కుటుంబ సభ్యులకు కూడా ఈ పెంపు అయితే వర్తించనుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వారికే కాకుండా వివిధ యూనివర్సిటీల్లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ డీఆర్ నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. చాలా కాలంగా పెన్షనర్లు తమకు రావాల్సిన డీఏ మరియు డీఆర్ పెంపు కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ప్రభుత్వం కొత్త డీఏ మరియు డీఆర్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త పట్టికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందే డీఆర్ శాతం ఇప్పుడు 37.31% చేరుకుంది. గతంలో ఉన్న శాతానికి మరియు ఇప్పుడు శాతానికి మధ్య దాదాపు 3% కంటే ఎక్కువ పెరుగుదల కనిపిస్తోంది. ఈ యొక్క అదనపు పెంపనేది ప్రతి నెల వచ్చే పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచుతుంది. ఉదాహరణకు మీ బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉంటే ఈ యొక్క పెరుగుదల వల్ల మీ నెలకు వందల నుంచి కొన్ని వేల రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు తగిన ఆర్థిక సహకారం అందించడం. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి ఈ కొత్త ఆర్థిక పథకం లేదా పెంపుదల ప్రక్రియ ఎంతో దోహదపడుతుంది. మే 1 తేదీన పెన్షన్ డబ్బులు పడేటప్పుడు పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ లేదా మొబైల్‌కు వచ్చే మెసేజ్‌లను గమనించండి. పెరిగిన పెన్షన్ మొత్తంతో పాటు పాత బకాయిలు కూడా కలిసి ఉండటం గమనించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను ట్రెజరీ అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసి కొత్త డీఆర్ రేటును అమల్లోకి తెచ్చారు. దీనివల్ల పెన్షనర్లు ఎటువంటి కొత్త దరఖాస్తులు చేసుకోనవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా వారి ఖాతాల్లోకి ఈ పెరిగిన సొమ్ము వచ్చి చేరుతుంది. కావున మిత్రులారా, ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మరియు ప్రభుత్వం కల్పించిన ఆర్థిక వెసులుబాటును గమనించగలరు. మీ తోటి పెన్షనర్లకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. తద్వారా వారు కూడా మే నెలలో అందే పెన్షన్ వివరాల గురించి ముందే అవగాహన కలిగి ఉంటారు. ప్రభుత్వ పెన్షనర్ల ఆర్థిక భద్రత కోసం తీసుకున్న ఈ చర్య నిజంగా అభినందనీయం.